వదిన చేప పట్టుకొని వస్తుంది. చేపల కూర అనుకుంటా, అడుగుదాం. వదినా వదినా, ఈ దొంగ మొహం చూసేటట్టుంది. ఏంటి వదినా? ఏంటి వదినా ఈరోజు చేపల కూర, చేపలు పట్టుకొని వెళ్తున్నావు? అవును వదినా, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఈ దొంగ మొహంది చేపల కూర పెట్టాల్సి వస్తుందని చుట్టాలు వచ్చారని చెప్తుంది. అవునా? నేను వెళ్తానా, అసలే లేట్ అవుతుంది. సరేలే వదినా, వెళ్ళిరా. ఈ దొంగ మొహంది చేపల కూర పెట్టాల్సి వస్తుందని చుట్టాలు వస్తున్నారని చెప్పింది. ఈ రోజు ఎలాగైనా నేను చేపల కూర వండుకుంటా. कोई कोई कोने कोई कोई आ रे चंदमामा कोई कोई कोने कोई कोई आ रे कोई कोई कोया. ఇతనేంటి కోడిని పట్టుకొని కోయారే కోయ్ కోయ్ అని సాంగ్ పాడుకుంటూ వస్తున్నాడు. ఏమయ్యా, ఏంది ఈరోజు బాగా హుషారుగా ఉన్నావు? ఇదిగో ఈ కోడిని తీసుకొని కోసి పులుసు పెట్టు. అబ్బా, చేపలు తెప్పించుకుందామంటే ఈయన కోడి తెచ్చాడా, ఏదో ఒకటి చేసేయాలి. ఏమయ్యా, కోడి కొయ్యాల? కోడొద్దు ఏమొద్దు. ఏమే కోడి కూర తిందామంటే కోడి తెస్తే వద్దంటావేంటే? కోళ్ళు తినకూడదంట గాని వెళ్ళి చేపలు తీసుకురండి. ఏం కాదులే, ఉండు, చేపలు రేపు తెస్తాలే. నాకు ఏమొద్దు, చేపలు తేయండి, చేపల కూర వండుతా. ఓసే, నేను మార్కెట్కి వెళ్ళి చేపలు ఎప్పుడు తెచ్చానే? చెరువుకి వెళ్ళి తెద్దామంటే చెరువులన్నీ ఎండిపోయాయి. చేపలే, పచ్చి చేపలే, చేపలు చేపలే, బొమ్మిడాయలే, పెద్దపడిగలే, చేపలు చేపలే, రావాలమ్మ రావాలి, గోదావరి చేపలే, చేపలు చేపలే. ఏమయ్యా, నువ్వు మార్కెట్కి వెళ్ళి తీసుకురావని అవసరం లేదు, ఊర్లోకి వచ్చినాయి చేపలు. సరేలే, రాని తీసుకుందాం. చేపలు చేపలే, బొమ్మిడాయలే, పెద్దపడిగలే, చేపలు చేపలే. ఓ చేపల అబ్బాయి ఆగు. చేపలు ఎలా ఇస్తున్నావు తమ్ముడు? అమ్మా, మీకు పిత్తపరిగలు కావాలా, బొమ్మిడాయలు కావాలా, ఏం కావాలి? బొమ్మిడాయలు అయితే ఎలా, పిత్త పరుగులు అయితే ఎలా? పిత్తపరిగలు అయితే కేజీ 50 రూపాయలమ్మా, బొమ్మిడాయలు అయితే 100 రూపాయలు. ఓసే, బొమ్మడాయలే తీసుకో, రుచిగా ఉంటాయి. సరేనండి బాబు, 1 కేజీ బొమ్మిడాయలు. ఇదిగో అమ్మా, తీసుకో. చేపలు చేపలే, పచ్చి చేపలే, బొమ్మిడాయలే, పిత్తపరిగలే, చేపలు చేపలే, పచ్చి చేపలే, రావాలమ్మా రావాలి. ఏమే చేపల పులుసు పెట్టు, మంచిగా మసాలా అయ్యి. సరేనండి.
ఈ కార్తిక్ గాడి అంటే ఇంకా రాలేదు, ఆడుకోవడానికి పోదామంటే. ఇప్పటికొస్తున్నాడు. ఎరా ఎంతసేపు ఏం చేసావు, ఇప్పటికొస్తున్నావు? ఒరే ఇంటికాడ పనుండాగండ్రా చెప్పు. సరే మరి పద, ఏదైనా ఆట ఆడుకుందాం. ఒరే ఎప్పుడు ఆటలేనారా? లేకపోతే చదువుకుందామారా? ఒరే ఎప్పుడు చదివేరా? మరేం చేద్దాం రా? చెప్పినాక వద్దు అనొద్దు మరి. ఒరే ముందు నువ్వు చెప్పరా. ఒరే అక్కడ హరన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడంట్రా. అక్కడ చికెన్ ఐటమ్సే మొత్తం దొరుకుతున్నాయంట్రా. మనం వెళ్ళి చికెన్ నూడిల్స్ తిన్నామా? ఒరే ఎప్పుడు చూసినా నీకు తిండేనారా? ఒరే ప్లీజ్ రా, తిన్నాను రా. సరే పదరా తిన్నాం. ఒరే రఘు. ఏంటిరా? ఒరే షాప్ మూసిందిరా, ఇప్పుడు ఎలారా? సర్లేరా పద, నేను చెప్తాను. ఒరే రఘు ఇక్కడే తీసుకొచ్చావేంట్రా? ఒరే నువ్వు చికెన్ నూడిల్స్ అడిగావు కదా, ఉండు. ఎరా చికెన్ షాప్ కి తీసుకొచ్చి చికెన్ నూడిల్స్ అంటావేంట్రా? ఒరే ఈ చికెన్ తీసుకెళ్లి మా అమ్మతో చికెన్ నూడిల్స్ చేపిస్తారా, బాగా చేస్తుంది. ఒరే అట్లయితే 10 కేజీ చికెన్ తీసుకెళ్లి కావాల్సిన